గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఎందరిని ఏదరికి చేర్చిన సంతాన ఒంటరిగా మిగలదానావా. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. మమతలు పెంచే మనసులు విరచే చెలగాటమాడతావు న్యాయమా. ఓ ఓ రెక్కలొచ్చి గువ్వలు ఎగిరి వెళ్ళిపోయినా గూటె గుండెలో ఇలా ఈటె గుచ్చి వెళ్ళవే. మాయా మాయా, నీకు బాజ్ పాట అంటే చాలు, ఒళ్ళుపై తెలియదు రెచ్చిపోయి పాడేస్తావు అంతే. నేను ఎందుకు పాడుతున్నానో తెలుసుకోకుండా నీ గొంతుకు పని చెప్పేస్తావు. ఏటోరా, ఈ పాట విన్నప్పుడల్లా నాలో తెలియని ఉద్వేగం తన్నుకొచ్చేస్తా ఉంటదనుకో. ఎంతకీ ఏట్రా ఓపు, ఎంత భారమైన పాట పాడుతున్నావు, ఏమైందిరా? అదేమయ్యా, కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసు గురించి నీకు తెలుసు కదా. 2017లో జరిగింది ఈ సంఘటన. అవునరా, విన్నాను. ఆ పాప తల్లి ఆందోళన చేయడంతో అనుమానాస్పద కేసుగా మార్చారు. విచారణ కూడా జరిగిందని తెలుసు. విచారణలో ఆమె తల్లి చెబుతున్నట్లుగా ఘోరంగా జరిగినట్లు ఆధారాలు లభించలేదట. కానీ ఆత్మహత్యకు కారణమైన స్కూల్ యజమానులపై కేసులు పెట్టి జైలుకు పంపించారట. అయినా ఆ పాప తల్లి మాత్రం తమ బిడ్డపై ఘోరం జరిగిందని ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ కేసును ప్రపంచానికి పరిచయం చేసి అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. అవును, ఆయన సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించారు. ఆ కారణంగానే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ విచారణకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదట కదా మయ్యా. అవును, సిబిఐ తమ దగ్గర స్టాఫ్ లేరని, వనరులు లేవన్న కారణంగా కేసును తీసుకోలేదు. కానీ సుగాలి ప్రీతి కుటుంబానికి చట్ట ప్రకారంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలన్నీ కూడా అందేలా చేయడంలో జనసేన అధినేత కీలక పాత్ర పోషించారు. అవును, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఎండ్ల స్థలం, అలాగే తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఇప్పించారు. ఇదంతా జనసేన పోరాటం వల్లనే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఈ సాయం చేశారు. లేకపోతే ఈ రోజు ఈ కుటుంబానికి ఏమీ దక్కేది కాదు. ప్రభుత్వం మారగానే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు సిఐడి చీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించారట కదా. అవును, డీజీపీతో హోంమంత్రితో కూడా మాట్లాడారు. సిఐడి విచారణ కూడా చేసింది. దర్యాప్తులో అనుమానితుల డిఎన్ఏలు సరిపోలడం లేదని సిఐడి గుర్తించిందని తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయంటావా? అవును, అలానే ఉంది. అయినా సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుంది. ఇది సుగాలి ప్రీతి తల్లికి తెలిసినని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి సుగాలి ప్రీతి తల్లి ఎందుకు అలా ఒక్కసారిగా రివర్స్ అయ్యి పవన్ కళ్యాణ్ మీద పదే విమర్శలు చేస్తుందో అర్థం కావట్లేదు మయ్యా. అది ఎవరికి అర్థం కావట్లేదురా. ఆమె తమ కూతురిని ఖచ్చితంగా అత్యాచారం చేసి హత్య చేశారని వాదిస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో భిన్నమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఆ కేసు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బాధ ఉండటంలో తప్పలేదు మయ్యా, కానీ అండగా నిలబడిన వారిపై నిందలు వేయడం ఎంత దారుణం. నిజమే, ఇది రాజకీయ ప్రత్యర్థులకు మేలు చేయొచ్చు, కానీ ఆ తల్లి చేతని ఈ పని మంచిది కాదు. సిబిఐ కేసు తీసుకోకపోయినా సిఐడితో విచారణ చేయిస్తున్నందుకు కూడా ఈ రాళ్ల దెబ్బలా అని పవన్ కూడా ఆవేదన చెందుతున్నారట. మాయా, ఇదంతా వింటుంటే చాలా బాధగా ఉంది. ఆ తల్లికి న్యాయం జరగాలి, కానీ న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తిపై ఇలా నిందలు మోపడం మాత్రం సరి కాదు. ఇప్పుడు చూడు, వైసీపీ వాళ్ళు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. చాలా తప్పు కదా ఆమె ఎలా చేయడం. నిజమే, న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ ఇలా అపార్థం చేసుకోవడం వల్ల న్యాయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందిరా. ఏది ఏమైనా ఆమెకే తన తప్పు తనకు తెలిసి వచ్చే రోజు ముందుందే. నోరెప్పుడు ఊరకే జారకూడదురా ఓబు, చాలా తప్పు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉండకూడదురా. నిజమేమయ్యా, దేవుళ్ళ లాంటి మనిషి మీద నిందలు వేయడం చాలా తప్పు. తన వంతు తాను కేసుకు ముందు తీసుకెళ్లాలని కోరుతున్నారు. అయినా ఇలా అనడం చాలా తప్పు. కానీ ఒక రోజు ఆమెకు ఇది తప్పు అని తెలిసి వస్తుంది. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఏం చేస్తాం, చూద్దామయ్యా. సున్నితమైన వ్యవహారం కదా, ఏంటో చెప్పలేం. అంతేలేరా ఓబు, కాలమే సమాధానం చెప్పాలా, ఆ తల్లిని సమాధానం పరచాలా, అంతకంటే చేసేది ఏమీ లేదు. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.